హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు గర్భసంచి తీసేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూసుకున్నట్టయితే కొన్ని ఇండికేటెడ్ కేసెస్, అంటే నిజంగా అవసరం అయ్యి ప్రాబ్లం ఉన్న కేసెస్కి మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తే ఎప్పుడైతే మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని కేసెస్ లేదా వారికి ప్రాబ్లం తగ్గట్లేదు అనుకున్నప్పుడు గర్భసంచి తీసేదాకా పోవాలి. బట్ కొంతమంది అసలు మెడికల్ మేనేజ్మెంట్ అంటే అసలు ట్రై అనేది చేయకుండా నిజంగా అవసరం లేని దగ్గర కూడా గర్భసంచి అనడం తీయకూడదు. అంటే గర్భసంచి అనేది ఒక లేడీస్కి ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. అంటే అది నిజంగా ప్రాబ్లం, ఇప్పుడు కొన్ని ఇండికేటెడ్ కేసెస్ ఉంటాయి. అంటే గర్భాశయం లోపల గడ్డలు, అది మల్టిపుల్, అంటే మళ్ళీ చిన్న చిన్న గడ్డలు లేదా కొద్ది వాపు ఉన్న వారికి మెడికల్ మేనేజ్మెంటే పెడతాం. అదే కొద్దిగా పెద్ద, అంటే దాదాపు 5 నెలల కడుపు ఉన్నంత గర్భసంచిల గడ్డలు లేదా నెంబర్ ఆఫ్, అంటే మోర్ దెన్ 20, 60. లాస్ట్ వీక్ ఒక కేసు చేసి ఉంటుంది, అరౌండ్ 60 వరకు గర్భసంచిల గడ్డలు ఉండే వారికి. ఇంతకుముందు కూడా పిల్లలు అవ్వకముందు కూడా ఇదే గర్భసంచిల గడ్డలు ఉంటే ఓన్లీ గడ్డలు తీసేసాము. ఇక మళ్ళీ రిపీట్ అయ్యే కొద్దీ ఇక ప్రాబ్లం సివియారిటీ బట్టి వయసు చిన్నగా ఉన్న కొంతమందికి తీయాల్సిన అవసరం పడుతుంది. ఇంకొకటి గర్భాశయంలో వాపు, అంటే అడినోమయోసిస్. ఇది ఉన్న వాళ్ళల్లో ఆ గర్భాశయ కండరాలల్లో వాపు అనేది చేరుకుంటుంది. అంటే నెలసరి వచ్చే కొద్దీ నెల బ్లడ్ అనేది జమ అయ్యి వారికి సివియర్ పెయిన్, అంటే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, క్లాట్స్ అంటే పెద్ద పెద్ద గడ్డల్లాగా పడ్డము, అసలు నొప్పి సివియర్, అంటే డెలివరీ టైంలో నొప్పి ఎంత సివియర్గా ఉంటుందో అంత నొప్పి ఉంటుంది. ముందు మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందులు ఇవ్వడము, ఇంజెక్షన్స్ పెట్టడము, లేదా ఇప్పుడు కొత్తగా మెరీనా అనేది ఒక లూప్ వచ్చింది, హార్మోన్ లూప్. అది వేస్తే యూజువల్లీ 3 to 5 years దాకా వారికి పెయిన్ ఫ్రీ లేదా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఎవరికైతే ఫెయిల్ అవుతుందో వారిలో మాత్రమే గర్భసంచి తీయడం అనేది జరగాలి. నెక్స్ట్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే యూజువలీ గర్భసంచి చిన్న వయసులో తీసినట్టయితే అండాశయాలు వదిలేస్తాం, గర్భసంచి మాత్రమే తీస్తాం. అలాంటి వాళ్ళల్లో ఈ కొద్ది వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ముందు నుండే ఈ హార్మోన్ సప్లిమెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. కొన్ని రోజులకి బోన్ డెన్సిటీ, అంటే ఎముకలో బలం తగ్గిపోవడము, ముందు వారికి యూరినరీ డిస్టర్బెన్సెస్, అంటే మూత్రాశయం జారినట్టు అవుతుంది ఏజ్ తోటి. కొద్దిగా చిన్న ఏజ్లో తీసిన వాళ్ళల్లో హార్మోన్స్ ఆగిపోయి, సో అలాంటి వాళ్ళల్లో ఈ యూరినరీ డిస్టర్బెన్స్, అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ లేదా ఆ సిస్టోసిల్, అంటే మూత్రనాళం జారి ఆ యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము లేదా యూరిన్ ఆపుకోలేకపోవడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొంతమందికి కాన్స్టిపేషన్, అంటే సేమ్ మన మోషన్ జాగా కూడా కొద్దిగా జారినట్టు అయ్యి దాన్ని రెక్టోసిల్ అంటాం. వారికి కాన్స్టిపేషన్, అంటే మోషన్ సరిగ్గా రాదు లేదా ఇన్కంప్లీట్, అంటే కొద్దిగా ఎక్కువసార్లు పోవాల్సిన అవసరము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వీళ్ళ ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి డ్రైనెస్, అంటే వెజనల్ హార్మోన్స్ అనేది తగ్గిపోయి యోని లోపల ఇన్ఫెక్షన్స్, డ్రైనెస్, లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు ఇబ్బంది అనేది చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళల్లో లోకల్ హార్మోనల్ ప్రిపరేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు పెట్టుకోవడము. అండ్ ఎక్కువ రోజు, అంటే ఒక సివియారిటీ, అంటే వారికి ఉన్న ప్రాబ్లం బట్టి మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇండికేటెడ్ కేసెస్, అంటే ఎప్పుడైతే అవసరం అనుకుంటే వారికి ఎవరైతే మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవ్వరో వారిలో మాత్రమే ఈ గర్భసంచి అనేది తీయడం ఇండికేటెడ్ ఉంటేనే చేయించుకోవాలి, లేకపోతే డెఫినెట్లీ నో. అండ్ ఇప్పుడు ఓపెన్ అండ్ గర్భసంచి తీసే దాంట్లో కూడా ఓపెన్, ల్యాప్ లేదా రోబోటిక్ అండ్ వెజనల్ హిస్టెక్టమీస్. ఓపెన్ మెథడ్ అంటే ఇప్పుడు మామూలుగా మనం సిజేరియన్ చేసినట్టే చిన్న ఇన్సిషన్ ఇచ్చి చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ నిజంగా, అంటే ఇప్పుడు ల్యాప్ వచ్చిన తర్వాత ఓపెన్ హిస్టెక్టమీస్ అనేది వెరీ రేర్, ఎందుకంటే దీంట్లో రికవరీ లేట్ ఉంటుంది. బట్ అదే గర్భాశయంలో 5 నెలల కంటే ఎక్కువ బరువు ఉన్న గడ్డలు లేదా హ్యూజ్ ఓవేరియన్ ట్యూమర్స్ అట్లాంటివి ఉంటే ఇక ఓపెన్ మెథడ్ ఇప్పటికీ కూడా చేస్తాము. బట్ కీ హోల్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్, అది చేసిన వాళ్ళల్లో రికవరీ అనేది ఫాస్ట్ అండ్ సర్జరీ టైంలో బ్లీడింగ్ ఇవన్నీ తక్కువ ఉంటుంది. పేషెంట్ ఇమీడియట్గా వర్క్, అంటే ఒక 2 weeks తర్వాత వర్క్ అనేది చేసుకోవచ్చు.
సో చేసుకున్న ఇండికేటెడ్ కేసెస్లో మీకు ఏది బెస్ట్ చాయిస్ అనేది మీ గైనకాలజిస్ట్ చెప్తారు. సో యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ.